హలో అందరికి ఇవాల్టి మన రెసిపీ సింపుల్ గా అలానే తొందరగా అయిపోయే రొయ్యల కర్రీ. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైనాక స్ట్రైట్ గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత చిన్నగా తరిగేసిన ఆనియన్ కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఆనియన్ ని కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. దాంతో పాటుగానే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసి మరి కాసేపు వేయించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆనియన్ రెడ్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ రొయ్యల్ని ముందుగానే క్లీన్ చేసి పసుపు వేసి బాయిల్ చేసుకున్నాను. సో ఇప్పుడు బాయిల్ చేసుకున్న రొయ్యల్ని మన తాలింపులో వేసేసి మరి కాసేపు వేయించుకోవాలి. రొయ్యల్ని కలుపుతూ కాసేపు వేయించుకోవాలి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా కాసేపు వేగిన తర్వాత స్పైసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా పసుపు, అలానే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, నేను ఎలాంటి టమాటో కానీ క్రీమ్ కానీ కర్డ్ కానీ యూజ్ చేయట్లేదు. బట్ గ్రేవీ అయితే చాలా థిక్గా రాబోతుంది, మీరే చూస్తారు. ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత 1/2 కప్ వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఎప్పుడైనా రొయ్యలతో కర్రీ చేస్తే ముందుగానే క్లీన్ చేసి వాటిని బాయిల్ చేసుకున్న తర్వాతే కుక్ చేసుకుంటాను. మరి మీలో ఎంతమంది అలా కుక్ చేస్తారో కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదండి, కాసేపు మూత పెట్టి దాన్ని ఒక 10 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, మనం క్రీమ్ కానీ టమాటోస్ని కానీ కర్డ్ని కానీ వేయకుండానే థిక్ గ్రేవీ ప్రిపేర్ చేసాము. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను ఈవెన్ చికెన్, మటన్ కూడా వితౌట్ టమాటో అనే కుక్ చేస్తాను. సో బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఫైనల్గా కొత్తిమీరతో ఫినిష్ చేసేస్తే మన సింపుల్ అండ్ యమ్మీ రొయ్యల కర్రీ రెడీ అండి. ఇది రోటీ, చపాతీ అలానే రైస్లోకి చాలా బాగుంటుంది. నాకైతే రొయ్యల కర్రీ చాలా ఇష్టం. మరి మీకు కూడా ఇష్టమైతే కమెంట్ చేసి చెప్పండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. ఇంకా నాది 10,000 సబ్స్క్రైబర్ కూడా రీచ్ అవ్వలేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మాలాంటి క్రియేటర్స్ కూడా మీ సపోర్ట్ చాలా అవసరము. అలానే ఏమైనా మిస్టేక్స్ అయినా ఉంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టేక్